గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ సాయంత్రం విశాఖ జ్యోతి థియేటర్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగా అప్పన్న స్వామి ఆశీస్సులు తీసుకున్నారు బాలయ్య. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవికాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతృతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. సినీ కెరియర్లో తన 100వ సినిమా ఓ మహాచక్రవర్తి కథ కావడం ఎంతో అదృష్టమన్నారు బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపిచ్చిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు 100 దేవాలయాలలో కుంకుమార్చనలు, 28 శివాలయాలలో రుద్రాభిషేకాలు చేయించిన తీర్థ ప్రసాదాలను బాలకృష్ణకు హైదరాబాద్లో అందించారు అభిమానులు. బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తనకు శ్రీరామ రక్షగా నిలిచిన అభిమానుల సమక్షంలోనే సినిమా చూస్తానని ప్రకటించారు బాలకృష్ణ. శాతకర్ణి విడుదలతో ఉగాది సంబరాలు సంక్రాంతికే మొదలవుతాయంటున్నారు బాలకృష్ణ. జ్ఞాన కీర్తులు కలిగి ఒక జన్మ బతికితే చాలు. అలా బతికిన అతని జన్మ నిజంగా సార్థకం అవుతుంది. కేవలం పొట్ట నింపుకోవడం కోసమే బతుకుతున్న కాకి ఎంతకాలం బ్రతికితే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది? అందుకే మన పెద్దలు అన్నాను, కాకిలా కలకాలం బతికే కంటే హంసల 5 క్షణాలు చాలని. మరి అలాంటి మన తెలుగు జాతి రాజు హంస గౌతమిపుత్ర శాతకర్ణి. పరహితము చేయునెవడు పరహితముడగు భూత పంచముకున్. పరహితము చేయునెవడు పరహితముడగు భూత పంచముకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు సర్వేందుముఖి అన్నాడు. అంటే పరులకు మనం మంచి చేస్తే పంచభూతాలు కూడా సహకరిస్తాయంట. అలాగే ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వారికి ప్రపంచంలో ఎదురుండదు. అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీర సాగర సంజయుడు. అలాగే మన భరత జాతికి నూతన శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి. మా అమ్మగారు బసవ రామతారకం, అందరు బసవ తారకం అంటారు ఆవిడ. నన్ను అడిగారు చాలా మంది ఊళ్ళో కూడా,
హాస్పిటల్ పేరు బసవ తారకం ఉంది ఇంట్రా, బసవరామ తారకం కదా నేను నాన్నగారు పెట్టిన పేరు. అంటే అది పూర్తిగా ఆవిడకి, ఎందుకంటే బసవరామ తారకం నాన్నగారు రామారావు గారు, ఆ రామ అన్నది ఆవిడకే అంకితం ఆవిడ పేరు నా పేరు ఉండకూడదని ఆయన బసవ తారకం పెట్టడం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది చేసినా ఆయన దాంట్లో ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది నాన్నగారు చేసిన దాంట్లో. అలాగే నేను కూడా నా అబ్బాయి మోక్షజ్ఞకి నాన్నగారు మోక్షజ్ఞ అని పెట్టారు పేరు, తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దానికి. అంటే ఎందుకో ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ వరవడి ఎప్పటి నుంచో మొదలైంది. అలా ఇవాళ ఈ సినిమా చేయడం కూడా, ఎందుకంటే నేను నా 100వ సినిమా ఇది. 100వ సినిమా అంటే నాన్నగారు అప్పుడు మరి నా చదువు, నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే, తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు, చదువే ముఖ్యమని 50 పాటికి 250 సినిమాలు అయిపోయినాయి. ఎన్ని చేశావన్నది ఇంపార్టెంట్ కాదు, దేశానికి ఏం చేసిందని కాదు, నువ్వు దేశానికి ఏం చేశావన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేశావన్నది కావు, ఎన్ని సినిమాలతో ఆ సినిమాలతో నువ్వు సమాజానికి సేవ చేస్తున్నావు, లేకపోతే కళామ తల్లికి సేవ చేస్తున్నావు అన్నది ముఖ్యం. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి.